యేసుక్రీస్తు దేవుడు అని ఈ మాటను బట్టి చెప్పకూడదు. ఇక్కడ శరీరము అంటే కేవలం శరీరం అనే కాదు, కానీ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినం లేఖనాల్లో నుంచి ఒక మంచి అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే చాలామంది కూడా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఈ లేఖనాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగనే త్రిత్వాన్ని నమ్మేటువంటి సోదరులు కూడా యేసుక్రీస్తును రెండో దేవుడిగా చూపించడానికి ఈ లేఖనాన్ని వాడుకుంటున్నారు. ఈ మాట చూద్దాం. ఇది మరి కొలసీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మరి 9వ వచనం. ఇది చదువుకొని మనము ఆలోచిద్దాము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క అంటే దేవుని యొక్క సమస్త సంకల్పము, ఇష్టము, ఆయన గురించినట్టు పరిపూర్ణమైనటువంటి సమస్తము కూడా క్రీస్తునందు శరీరముగా ఉన్నది అన్న మాట ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఇక్కడ నిజంగా శరీరము అంటే మరి క్రీస్తు అనేనా? మనకు శరీరము అంటే సంఘము అని ఈ లేఖ అంతా చదవాలి. ఏదో ఒక మాట తీసుకొని మనం ఖచ్చితంగా ఇది దేవత్వం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అనడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే ఇది సంఘము కొలసీలో ఉన్న సంఘము గురించి రాయబడ్డటువంటి మాట. ఎవరికి రాశాడు అనంటే ఎపఫ్రోదితు మరి ఆయన సంఘంలో మరి కొంతమంది సహోదరులకి ఆయన క్రీస్తు గురించి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు విని నమ్మి విశ్వసించారు. అయితే తర్వాత కొద్ది కాలం తర్వాత ఆ సంఘములో దుర్బోధకులు కొంతమంది బయలుదేరారు. ఆ సంగతిని మరి పౌలు గారికి తెలియజేసిన తర్వాత పౌలు గారు వారి గురించి మరి చెబుతూ మరి క్రీస్తునందు ఏ విధంగా మనం రక్షణ పొందుతామో, క్రీస్తులో దేవుడు పెట్టినటువంటి ఆ సమస్త చిత్తాన్ని ఆయన చెబుతూ ఆ క్రీస్తు ఎప్పటివాడో, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని బోధిస్తూ ఆయన రాసిన లెటరు. అయితే మరి ఎపఫ్రా మరి ఏం రాశాడో, ఏం చెప్పాడో పౌలు గారికి, ఆ మాట పౌలు గారు చెప్తున్నాడు లెటర్ ద్వారా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియజేసినవాడు. అంటే ఇక్కడ ఈ సంఘములో ఉన్నటువంటి వారు క్రీస్తుని ఏ విధంగా విశ్వసించారో, క్రీస్తుని ఎంతగా నమ్మారో ఆ విషయాలన్నిటిని కూడా పౌలు గారికి చెప్పినప్పుడు తర్వాత మరి అప్పుడు కాలంలో మరి కొంతమంది దుర్బోధకులు అక్కడ బయలుదేరి మనము సాంప్రదాయాలను కూడా అనుసరించాలని చెప్పి ఒక దుర్బోధ బయలుదేరి, అంటే మానవుల యొక్క సాంప్రదాయాలను అనుసరించి కొన్నిటిని మనము ఆచరించాలి అని వాళ్ళు కొత్త బోధ తీసుకొచ్చి క్రీస్తు బోధను చెరపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి లెటర్ రాస్తూ, ఆ సంఘానికి లెటర్ రాస్తూ చెప్పిన మాటలు ముందు వచనం కూడా చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అంటే క్రీస్తును అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని ఈ లెటర్ ద్వారా కొలసీ సంఘానికి
హెచ్చరిక చేశాడు పౌలు గారు. అంటే ఎపఫ్రోదితు చెప్పిన మాటలను బట్టి అప్పటికే ఆ సంఘంలో కొంతమంది సాంప్రదాయాలను అనుసరించాలి, అలా అనుసరిస్తేనే దేవుడికి ఇష్టమని చెప్పి మరి వాళ్ళు దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన తెలియక మరి అప్పటి వరకు క్రీస్తులో బలపడి ఉన్నవారు కూడా ఆ విశ్వాసం అనేది గలిబిలి అవుతున్న సమయంలో మరి పౌలు గారు చెప్పిన మాటలు ఇంకా ముందు వచనాలు కూడా చూద్దాము. 2వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చూద్దాం. కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి, క్రీస్తునందుండి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఎలా? ఆయనలో ఏరుపారి అంటే సంపూర్ణంగా ఆయనకు లోబడి, ఆయనతో ఉండి, ఆయన ఆలోచనలో ఉండి ఏరుపారిన వరే ఇంటి వలె. అంటే ఎంటు అంటే మనకు తెలుసు కదండి, 3 పాయలతోటి గడ్డి పరకలతోటి ఎంటేస్తారు. అట్లా మనం కూడా క్రీస్తులో కలిసిపోవాలి, ఎంటు వలె కలిసిపోయి ఆయన యందుండి నడవాలి అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ ఇలా క్రీస్తులో లేకుండా వీళ్ళు కొన్ని మరి ఆచార సంప్రదాయాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలను వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ సంఘంలో ఉన్నారు. అలా మీరు ఉండకూడదు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఎటు వైపు వెళ్తాయంటే అవి కేవలం మనుషుల యొక్క సాంప్రదాయాలనే అనుసరించడానికే సరిపోతాయి. ఎందుకంటే అవి మోసకరమైనటువంటి ఒట్టి తత్వశాస్త్రమే తప్ప మిమ్మల్ని మరి ఈ లోక సంబంధమైన విషయాల్లో చెరపట్టుకొని మరి పోతాయి. కాబట్టి జాగ్రత్త అని అక్కడ ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే మనుషుల సాంప్రదాయాలను, ఈ లోకంలో ఉన్న ప్రాథమిక నియమాలను అనుసరించడానికే అవన్నీ పనికొస్తాయి తప్ప నిజంగా క్రీస్తును అనుసరించడానికి మరి ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే క్రీస్తులోనే దేవుని సర్వ సంపూర్ణత శరీర రూపంలో నివసించుచున్నది అని ఇక్కడ పౌలు గారి యొక్క మరి ఆయన మాట. కాబట్టి ఆ క్రీస్తును మనం అనుసరించాలి తప్ప ఈ లోకంలో మనుషుల సాంప్రదాయాలు మనిషిని పరలోకాన్ని తీసుకెళ్ళవు అని చెప్పడం కొరకు దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సంకల్పము, చిత్తం మొత్తం క్రీస్తులోనే ఉంది. క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, క్రీస్తు ద్వారానే మనము సంపూర్ణంగా పరిశుద్ధత కలిగి ఉండగలము. ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన వలనే సమస్తం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఆయనను మరి సంపూర్ణంగా తన ద్వారా జరిగించాలని జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తును ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు ఈ లేఖనాలన్నీ కూడా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆయన శరీరము అంటే మనకు కింద మాట చూస్తే సంఘము అనేవి కూడా మనకు అర్థమవుతుంది. ఈ శరీరము అంటే క్రీస్తు శరీరం, అంటే క్రీస్తు సంఘం మనకు శరీరాన్ని పోలికగా చెప్తున్నాడు. అంటే శరీరాన్ని మరి పోషించేది, శరీరానికి డైరెక్షన్ ఇచ్చేది శిరస్సే గనక మరి క్రీస్తు శరీరానికి శిరస్సు ఎలాగైతే ఉన్నాడో అలాగనే సంఘం అనే శరీరానికి శిరస్సై ఉన్నాడు అని చెప్పడానికి. అంటే సంఘానికి శిరస్సు అంటే హెడ్ లేక రాజు, అధిపతి, అధికారి అన్న సంగతి మనకు చక్కగా అర్థమవుతుంది. తర్వాత వచనం చదివితే 10వ వచనం ఏమంటున్నాడంటే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అంటే క్రీస్తునందు మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు. ఎలా? సంఘములో, ఆ క్రీస్తు సంఘములో, క్రీస్తు శరీరం అనే సంఘములో మీరు కూడా సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు అంటాడు. శిరస్సు అంటే అధికారి, రాజు. కాబట్టి ఇక్కడ శరీరము అంటే కేవలం శరీరం అనే కాదు కానీ సంఘము, శరీరం అనే సంఘము అని సంఘానితోటి ఆయన శరీరానికి పోల్స్తున్నాడు. అంటే ఒక శిరస్సు వలన శరీరం అంతా ఏ విధంగా అయితే మరి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఆ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా
ఆ శిరస్సు వలన కంట్రోల్ చేయబడతాయి ప్రతి అవయవం కూడా. అంటే మనం లేఖనాల్లోనే చూద్దాము ఆ శిరస్సు వలన ఎలా అన్నీ కూడా మరి అభివృద్ధి చెందుతాయో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేశాడు. అది చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంది. ఆయన అంటే క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి చేసుకొనుచున్నది అంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి మరి కరెక్ట్గా నడిపించడానికి దానికి కావలసినవన్నీ కూడా అవయవాలన్నీ కూడా మరి పని చేయడానికి వాటికి అన్నిటికీ డైరెక్షన్ ఇచ్చి వాటిని అభివృద్ధి పరచడానికి శిరస్సు అంటే మనకు ఈ తల బ్రెయిన్ ఏ విధంగా అయితే అన్నిటిని ఉపయోగించుకొని సంపూర్ణంగా ఆ శరీరాన్ని నడిపిస్తుందో అలాగే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అనే సంగతి చెప్పడానికే ఇక్కడ శరీరములో అంటున్నాడు. శరీరం అంటే సంఘములో, క్రీస్తు సంఘములో మరి పరిపూర్ణమైనటువంటి దైవత్వ లక్షణాలు ఉన్నాయి. క్రీస్తు సంఘములో పరిపూర్ణమైనటువంటి దైవత్వ లక్షణాలు గుణాలు ఉన్నాయి అనే సంగతి చెప్పడానికి క్రీస్తు శరీరములో దేవత్వము ఉన్నది అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ దేవత్వము అంటే దేవుని యొక్క తత్వం మొత్తం కూడా ఆ దేవుని సంఘములో దేవుని రాజ్యములో ఉన్నవి అని చెప్పడానికే తప్ప ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఈ సంఘాన్ని దేవుడే మరి క్రీస్తు ద్వారా స్థాపించడానికి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన యొక్క సంకల్పము చిత్తం. ఎందుకంటే ఆయన ద్వారానే అనేక మంది పిల్లలు ఈ లోకంలో ఉన్నటువంటి మరి పాపం చేత పట్టబడిన పిల్లలందరూ కూడా క్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మరి ఆయన ద్వారా తన యొద్దకు చేరాలనేది దేవుడు కోరుకున్నటువంటి ఆలోచన. చూద్దాం. మొట్టమొదట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదివితే మనకు చక్కగా క్రీస్తు యొక్క పరిశుద్ధత, ఆయన ద్వారా మనం ఎలా పరిశుద్ధులుగా అవుతాము అనేది దేవుడి నిర్ణయం. ఏమంటున్నాడంటే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి క్రీస్తుని మరి రాజుగా, శిరస్సుగా, యజమానిగా ఉంచి ఆయన ద్వారానే మనందరం కూడా నిర్దోషులము, పరిశుద్ధులముగా ఆ దేవుని ఎదుట ఉండాలని క్రీస్తు ద్వారానే ఆయన సంకల్పం అంతా కూడా మరి ఉంచినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే మరి ఇంకా ఈ సంకల్పం అంతా కూడా క్రీస్తు ద్వారానే జరిగించాలన్నది దేవుడు తనలో తాను ఆలోచించుకున్నటువంటి నిర్ణయంగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా కింద వచనాలు చదివితే మనకు చక్కగా అర్థమవుతాయి. 10వ వచనం కూడా చదువుదాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని దేవుడు తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను దేవుడే జరిగించుచున్నాడు. కాబట్టి మనలందరినీ తన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క సంఘములోకి దేవుడే క్రీస్తు ద్వారా పిలిచినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆయనే మరి సంపూర్ణంగా ఆ చిత్తాన్ని మరి నిర్ణయించుకున్నట్టుగా ఇప్పుడు మనం ఈ లేఖనాన్ని చూసాం. కాబట్టి ఇంకా
మరి దేవుడే మనల్ని అందరూ కూడా పరిశుద్ధపరిచి తన కుమారుడైన సంఘంలోకి, రాజ్యంలోకి ఆయనే మనల్ని తీసుకొచ్చినట్టుగా మనకు కొలస్సీ పత్రికలోనే పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. కొలస్సీ పత్రిక 1:13 ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, కుమారుడు అంటే ఇక్కడ పుట్టినోట్లో ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. దేవుడే మనల్ని కూడా తన చిత్త ప్రకారంగా క్రీస్తు ద్వారా ముందుగా నిర్ణయించుకోవడం, తర్వాత మరి క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధపరచడం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికే. కానీ ఇక్కడ క్రీస్తు దేవుడని చెప్పడానికి కాదు, క్రీస్తు దేవుని యొక్క ప్రణాళిక మొత్తానికి ఆయనే మూలం, క్రీస్తు మూలం. క్రీస్తులోనే దేవుడు ఉంచాడు అన్న సంగతి మనకు తెలియాలి. దేవుని యొక్క సంకల్పం మనకు అర్థం కావాలి. అందుకొరకే మరి ఆ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సంకల్పము మొత్తము, ఆ దేవుని యొక్క ఉద్దేశం మొత్తం కూడా క్రీస్తు ద్వారా జరిగించాలనేది ఆయన ఉద్దేశం. అందుకనే అక్కడ పౌలు గారు మరి దేవుని గురించిన పరిపూర్ణత మొత్తం క్రీస్తులో ఉందంటే క్రీస్తుకి ఇచ్చిన దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, ఆ సంఘానికి క్రీస్తును శిరస్సుగా ఉంచాడు, అంటే రాజుగా ఉంచాడు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇంకా తర్వాత కింద వచనాలు చూస్తే మరి మనము కూడా ఆ సంఘములో, అంటే మీరు కూడా ఆయనలో, ఆ క్రీస్తులో పరిపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకొని రక్షణలోకి వస్తారో వాళ్ళందరూ కూడా ఆ క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉంటారు. సభ్యులుగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు మనకు రాజుగా, శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన ద్వారా మనము కూడా సంపూర్ణ రక్షణ పొందుకొని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన రాజ్యంలో ఉంటాము అని ఇక్కడ తర్వాత వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మరియు 10వ వచనం, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఆయన వలన మీరు కూడా సున్నతి పొందారు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విధి విధానాలు, అంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానాలకు మీరు కూడా పాలిపంపులు పొందుకొని ఆయనతో పాటు మీరు కూడా సున్నతి పొందారు అంటున్నాడు. అంటే ఆయన అంగీకరించడం వలన మీరు కూడా సున్నతి పొందారు, చేతితో చేయబడని సున్నతి పొందారు అని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఇంతకీ సున్నతి అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా, యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపింది దేవుడే కదండి. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా మనము కూడా లేచితిరి అంటున్నాడు. లేచితిరి అంటే మనము కూడా ఆ క్రీస్తుని విశ్వసించడం వలన, ఆ క్రీస్తు తిరిగి ఏ విధంగా అయితే 3వ దినాన దేవుని చేత లేపబడ్డాడో మనము కూడా బాప్తిసము ద్వారా ఆయనలోకి మనము కూడా మరి సంపూర్ణంగా ఆయన మరణము, సమాధి, పునరుత్థానాలకు సాదృశ్యమైన బాప్తిసాన్ని పొందుకొని శరీర ప్రకారంగా మరి నీటి బాప్తిసం ద్వారా మన శరీరాన్ని సంపూర్ణంగా చంపివేశాము. అలాగే మరలా ఆయన పునరుత్థానానికి దానికి సాదృశ్యమైనటువంటి పునరుత్థానంలో మళ్ళీ పాలు పంపులు పొందేటట్టుగా తిరిగి నీళ్లలో నుంచి మనం కూడా లేపబడ్డాం. క్రీస్తు ఏ విధంగా అయితే 3 దినాలు లేపబడ్డాడు అలాగే మనం కూడా తిరిగి నీళ్లలో నుంచి లేపబడ్డాము. అది బాప్తిసంగా మనకు చెబుతుంది. కాబట్టి అది దేవుని యొక్క సంఘములోకి ఒక వ్యక్తి సభ్యుడిగా చేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ బాప్తిసం అనేది జరగాలి. అంటే ఇక్కడ ఇది సువార్త, సంఘంలో చేరేటువంటి వ్యక్తికి సువార్త అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ సంఘం అనే శరీరము క్రీస్తు అయితే ఆ క్రీస్తు ద్వారానే మనిషికి రక్షణ. కాబట్టి ఆ క్రీస్తు అనే ఆయన మరణము, సమాధి, పునరుద్ధాన సాదృశ్యమైనటువంటి బాప్తిసం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ క్రీస్తుని సంపూర్ణంగా మనం వినాలి. కాబట్టి ఆ క్రీస్తు ఎవరో అనేది, ఆయన ఎంత గొప్పవాడో అని చెప్పడం కొరకే మరి పౌలు గారు ఇక్కడ 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు గురించి, దేవుడు ఆయన్ని ఏ విధంగా మొట్టమొదట కలుగు చేశాడో, ఆయన ఎప్పటివాడో, క్రీస్తు ఎప్పటివాడో, ఆయన ద్వారా సమస్తాన్ని ఎలా జరిగించాలని ఆయన ఇష్టపడ్డాడో, ఆయన కోరుకున్నాడో ఆ విషయాలన్నీ చెబుతూ
దేవుని యొక్క పరిపూర్ణత క్రీస్తు ద్వారానే జరగాలన్నది దేవుని ఇష్టము కోరిక అన్నట్టుగా మనకు అక్కడ లేఖనం చెప్పబడిందే తప్ప నిజంగా అక్కడ యేసుక్రీస్తు వారు దేవుడని కాదు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో చెప్పటం ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం. అవి చూద్దాము. ఎందుకంటే మరి మొదటి నుంచి కూడా ఆయన ఎప్పటి నుంచి వాడో ఆయనకున్నటువంటి ఆధిక్యత గొప్పతనం ఎంతదో చెప్పడానికి ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా తెలియజేశాడు పౌలు గారు. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి, అంటే కనిపించినటువంటి దేవుని యొక్క స్వరూపము అన్నాడు. దేవుని యొక్క స్వరూపం అంటే ఆత్మస్వరూపము. ఈయన కూడా ఆత్మస్వరూపే. ఎప్పుడు ఈ భూమి మీదకి రాకముందు ఆయన ఆల్రెడీ పరలోకంలోనే మరి ఆత్మస్వరూపిగా ఆయన స్వరూపంలోనే ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ మనకు లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఈయన సర్వసృష్టికి ఆది సంభూతుడే. సర్వసృష్టికి అంటే దేవుడు చేసినటువంటి సృష్టి అంతటికి మొట్టమొదట జన్మించినవాడు, మొట్టమొదట కలుగు చేయబడ్డవాడు అన్న సంగతి మనకి లేఖనాన్ని బట్టి చక్కగా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆది సంభూతుడు అంటే ఆదిలో సంభవించినవాడు, ఆదిలో పుట్టినవాడు అని. తర్వాత 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడెను అని చెబుతూ 17వ వచనం అంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అంటే ఈ సృష్టి అంతటికన్నా ముందుగానే కలుగు చేయబడి ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుని రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి క్రీస్తే శిరస్సు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఆయనకు అన్నిటిలో, ఆ క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ పరిపూర్ణత, అంటే క్రీస్తునందు సర్వ పరిపూర్ణత నివచింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో దేవునితో, అంటే క్రీస్తు ద్వారా దేవునితో మరి సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టము, తండ్రి కోరిక ఇదండి. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని కాదు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క సృష్టి నియమం మొత్తం కూడా క్రీస్తు ద్వారా జరిగించాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. తనలో తాను ఆలోచించుకొని తన కుమారుని ద్వారా జరిగించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ద్వారానే మనకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ భూమి మీద ఇంక ఎవరు కూడా అది ఇవ్వలేరు. కాబట్టి మీరు ఈ మూల పాఠాల వైపు రావద్దు. ఎందుకంటే ఈయన భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నాడంటే జ్ఞానమై ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఆ పరిపూర్ణమైన జ్ఞానం మీకు రావడం కొరకే నేను ఈ విషయాలన్నీ చెప్పి ఆ లేఖ ద్వారా ఇంకా చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఆ సువార్త చెప్పడానికి, నేను ఆ సువార్తకు పరిచారకుడు అని చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగుతుంది. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడును. సువార్త అంటే ఇదేనండి. ఏంటంటే ఆయన మరణము, పునరుత్థానము, సమాధి, ఈ 3 విషయాలే మరి సువార్తగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ క్రీస్తు యొక్క మరణం వలనే ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ రక్షణ దేవుడు ప్రసాదించాడు. ఆయన శిలువకు కొట్టి ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి క్రియలన్నిటిని కూడా దేవుడే మన మీద అవి లేకుండా మొత్తాన్ని తీసేసినట్టుగా మనకు ఇంకొక వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, అంటే దేవుని దగ్గర రాకముందు మీరు ఆత్మీయంగా చనిపోయి ఉండగా దేవుడు రోతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో
సిలువకు కొట్టి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ఆ ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచెను అంటున్నాడు. అంటే ఏ ధర్మశాస్త్రం అయితే ఆచరింపలేక మరి ఆనాటి ఇశ్రాయేలులకు మరి ఇప్పుడు మనకు కూడా మరి ఆ దేవుని యొక్క క్రియల వలన ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటి నెరవేర్చలేక మనం పాపంలోకి వెళ్తున్నాం. అప్పుడు వాళ్ళైనా ఇప్పుడు మనమైనా. కాబట్టి దేవుడు ఏంటంటే అవి అన్నిటిని తీసివేసి మరి ఆయన కృప ద్వారా ఉచితంగా ఆయనే మన పాపాలన్నిటినీ తన కుమారుని క్రీస్తు ద్వారా ప్రక్షాళన చేసి ఏవైతే ధర్మశాస్త్రంలో మరి నియమాలు ఉన్నాయో అటన్నిటిని పాటించలేనప్పుడు ఆయన అటన్నిటిని తీసేసి కేవలం ఉచితంగా ఆయన ఇచ్చినటువంటి కృప వలనే మనందరూ రక్షించబడుతున్నాం. వీటన్నిటికీ మూల్యం క్రీస్తు చెల్లించాడు. కాబట్టి ఈ రోజున మనము క్రీస్తు ద్వారానే సమస్తాన్ని కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన ద్వారానే సర్వ శరీరము కూడా మరి వృద్ధి పొందుతున్నది అని ఇక్కడే మరి కాబట్టి ఆ కాలంలో మరి ఎందుకు ఇది రాయించాడు అనే గనక మనము ఈ లేఖనాలు చూస్తే అప్పుడు వారిలో ఉన్నటువంటి కొంతమంది దుర్బోధకులు దేవదూత ఆరాధన కింద ఎక్కువ ఇష్టం కలిగి ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే లోక సంబంధమైన ఆచారాలు చెబుతూ 16వ వచనం ఏమంటాడంటే అన్నపాలముల విషయంలోనూ పండగ అమావాస్య విశ్రాంతి దినములను వాటి విషయంలోనైనా మీరు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అని చెబుతూ ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. అంటే శరీరము క్రీస్తు అంటే సంఘముగా క్రీస్తులో ఉంది. క్రీస్తే సంఘానికి మరి శిరస్సు గనక ఆ క్రీస్తు శరీరంలోనే ఆ పరిశుద్ధత అంతా ఉంది. కాబట్టి మీరు కూడా ఆ క్రీస్తు శరీరంలో అంటే క్రీస్తు సంఘంలో పాలుభాగస్తులు కావాలని చెబుతూ కొంతమంది మరి క్రీస్తును వెంబడించకుండా లోక సంబంధమైన విషయాలు అమ్మటి పరిగెత్తుతూ ఉంటే వాళ్ళ గురించి చెబుతూ ఏమంటున్నాడంటే 18వ వచనం అతి వినయాసకై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడునూ మీ బహుమానమును అపహరింపనీయకుడి అంటున్నాడు. అంటే ఆ కాలంలో కొంతమంది దేవదూత ఆరాధనను చేసేవాళ్ళు ఉన్నారు. అంటే దేవదూతల ఆరాధన అంటే ఏంటి? స్తుతి 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 అనడం. లేకుంటే వాళ్ళు యెషయా గ్రంథము మనకు 6వ అధ్యాయంలో ఆ దూతలు దేవుణ్ణి ఏమంటాయి? పరిశుద్ధుడు 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 అని చెప్పి నిత్యము ప్రతిగానములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఉంటారట. అలా ఒట్టిగానే మనం ఒక మాటను పదే పదే వర్లించడం అనేది దేవదూతల ఆరాధన. అలా కాకుండా మనం ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పి మనకుంటుంది. అంటే ఆరాధన అంటే పని చేయాలి. దేవుడు చెప్పిన పని చేయటమే ఆరాధన. దేవుడు ఏది చేయమన్నాడో అది సువార్తను ప్రకటించడము, దేవుని కార్యాలు మన యందు నెరవేరటం. క్రీస్తు వలె క్రీస్తు ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నప్పుడు దేవుడు చెప్పిన పని అంతటి నెరవేర్చి తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నెరవేర్చానని చెప్పి ఏ విధంగా అయితే ఆయన చెప్పగలిగాడో అలాగే క్రీస్తులో పాలుభాగస్తులైన మనము కూడా క్రీస్తు మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ పనిని సంపూర్ణం చేసి క్రీస్తు వలె మనం కూడా ఈ లోకాన్ని వదిలినప్పుడు మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. కాబట్టి అలా దేవదూతల్లాగా మనం ఊరక కూర్చొని స్తుతి 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 అంటానికి కుదరదు, పని చేయాలి. కాబట్టి వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే అలాంటి శరీర సంబంధమైనటువంటి వాటి యందు మరి ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనడం. అంటే క్రీస్తులాగా బతకడానికి ఇష్టపడిన వాడు, క్రీస్తు చెప్పిన ప్రకారంగా బతకలేని వాడు మరి ఎవడైనా ఉంటే వాడి వలన మీకొచ్చే బహుమానాన్ని పోగొట్టుకోవద్దు, మీరు వాడిని వెంబడించొద్దు, అలాంటి వారిని వెంబడించొద్దు అని చెబుతూ ఏమంటున్నాడంటే ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళు చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయములో మృతి పొందిన వారైతే, క్రీస్తు చనిపోయాడు, అలాగే మీరు కూడా క్రీస్తునందు చనిపోతే ఇక ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో మీరు
పాలి భాగస్తులు కాకూడదు. ఎందుకంటే మరి శరీరంతో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మనుషుల ఆజ్ఞలు, పద్ధతులు, ఆచారాలు ఎలా ఉంటాయంటే ఇదిగో అది మీరు ముట్టుకోకూడదు, ఇదిగో వారితో మీరు కలవకూడదు, ఇదిగో అది తినకూడదు, హలో మీరు ఇది చేయకూడదు, ఇది పరిశుద్ధంగా ఉండాలి అని ఇలాంటి లోక ఆచారాలన్నిటిని కూడా పాటిస్తుంటారు. అది శరీర సంబంధమైనటువంటి ఆచారాలే తప్ప ఇవి క్రీస్తులాగా క్రీస్తు దగ్గరకు మనల్ని దేవుని దగ్గరికి చేర్చలేవు అన్న సంగతి కింద వచనం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. ఏమన్నా చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడునే కానీ శరీరేచ్ఛ నిగ్రహము విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా స్వేచ్ఛ, మన ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించడము, లేకపోతే వినయాన్ని, అతి వినయం ప్రదర్శించడం, దేవుడు చెప్పింది కాకుండా అతి అంటే నువ్వు క్రియలు చేయకుండా ఓవర్ యాక్షన్ చేసావు, అతి వినయాన్ని చూపించడము. తర్వాత ఏమన్నాడు, దేహశిక్ష అంటే ఉపవాసాలు ఉండడం, ఇదిగో నేను ఉపవాసం శాస్త్రుల పరిచయలాగా నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అదిగో శరీర ప్రకారంగా నేను ఎన్నో దేవునికి చేస్తానని చెప్పి ఇవన్నీ కూడా వాడుకోవటం వలన అంటున్నాడు. ఇవన్నీ కూడా దేహశిక్ష విషయంలో జ్ఞానరూపకం అంటే ఇవి మనుషుల జ్ఞానానికి కనిపిస్తాయి, మనుషుల జ్ఞానంగా అనుకుంటారు కానీ మనుషుల జ్ఞానంగా ఎంచబడుతాయి కానీ నిజంగా మరి శరీరేచ్ఛ నిగ్రహం అంటే శరీరానికి ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచన, శరీర కోరికలను మరి ఆ శరీర కోరికల విషయంలో ఏమాత్రం కూడా ఈ క్రియల వల్ల శరీర కోరికలు ఏమాత్రము, శరీర భ్రష్టత్వం ఏమాత్రం కూడా తగ్గించబడదు. మరి ఎలా పోతుంది అంటే ఖచ్చితంగా క్రీస్తు ద్వారానే జరగాలి. కాబట్టి మీరు దేవదూత యొక్క ఆరాధనలు కాదు కానీ శరీర వాళ్ళన్నీ ఏంటంటే లోక సంబంధమైనటువంటి ఆచారాలతో ఉంటాయి. కాబట్టి మీరు వాటి యందు మనసు ఉంచకుండా మరి ఖచ్చితంగా మీరు క్రీస్తుని అంగీకరిస్తేనే క్రీస్తు ద్వారానే ఈ శరీరాన్ని మరి మనం జయించగలం. ఎందుకంటే క్రీస్తు శరీరమును జయించాడు కాబట్టి మనం కూడా ఆయన యందు ఉంటే మనం మన శరీరాన్ని జయించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అందుకనే ఇక్కడ క్రీస్తులో మనము ఆయన శరీరములో పాలిభాగస్థలం అయితే ఆయన ద్వారా మనల్ని పరిపూర్ణంగా చేయడానికి దేవుడు సంపూర్ణ అధికారం క్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని యొక్క సర్వాధికారము క్రీస్తుకు ఉన్నది. కాబట్టి ఆ అధికారము ద్వారా ఆయనను లేపినటువంటి ఆత్మ మనల్ని కూడా తిరిగి లేపాలి అంటే మనం ముందు క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరంగా ఇయ్యబడుతుంది. కాబట్టి క్రీస్తులో లేపినటువంటి ఆత్మ మనల్ని కూడా క్రీస్తు వచ్చినప్పుడు మనల్ని కూడా తిరిగి లేపుతుంది. కాబట్టి సమస్తము కూడా క్రీస్తులోనే ఉంది, క్రీస్తులోనే దేవుని సంకల్పం అంతా నెరవేరుతుంది. ఆ విషయాన్ని చెప్పాడు. అది సంఘము ద్వారానే అవన్నీ జరగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మరి ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు పౌలు గారు, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింపచక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యుల్పుడైనట్టు నాకు ఆ కృప అనుగ్రహించాను. అంటే క్రీస్తు గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ క్రీస్తులోనే మరి దేవుడు సమస్త సంపదలు, వివేకము, బుద్ధి, జ్ఞానాలు సమస్తము క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి మనం క్రీస్తులోకి వస్తే ఆ క్రీస్తు సంఘంలో మనం కూడా పాలిభాగస్తులం అయితే ఆ క్రీస్తు శరీరంలో మనం కూడా ఉంటే ఆ క్రీస్తు ద్వారా మనమందరం క్రీస్తు యొక్క శరీరంలో భాగాలుగా ఉన్నాం. అంటే ఆ సంఘంలో భాగమయ్యామంటే ఆ శరీరంలో మనం కూడా అవయవాలుగా ఉన్నాం. కాబట్టి ఆ క్రీస్తు అనే ఆ శిరస్సు నుంచి మనం కూడా సంపూర్ణంగా చేయబడతాము. క్రీస్తు ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మనుషులు కల్పించే పద్ధతులు కానీ
ఈ లోక ఆచార సంప్రదాయాలు కానీ అవి మనుషులందరూ చూడటానికి జ్ఞానం అని ఎంచబడతాయి తప్ప మన యొక్క దుష్ట ఆలోచన పోవాలి అంటే అది ఖచ్చితంగా క్రీస్తు ద్వారానే జరగాలి. అందుకనే ఆ శిష్టాన్ని అంతటిని కూడా క్రీస్తు ద్వారానే జరిగించాలనేది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి క్రీస్తు ద్వారా సమస్తాన్ని జరిగించాలని చెప్పడం కొరకు ఆ క్రీస్తు ఎప్పటివాడు ఆ క్రీస్తు గొప్పతనం చెప్పడానికి క్రీస్తు తప్ప ఇంక వేరొక విశ్వాసం లేదు, ఆయనే దేవుని కుమారుడు, ఆయన ద్వారానే సమస్తాన్ని దేవుడు జరిగించాలని సంకల్పించాడు. కాబట్టి ఆ సంకల్పంలో భాగంగా క్రీస్తులోనే సమస్తాన్ని పెట్టాడు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క అభిష్టము, దేవుని యొక్క సమస్త ఆలోచన క్రీస్తు ద్వారా నెరవేర్చుకోవాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటును బట్టి కాలం పరిపూర్ణ అయినప్పుడు మరి క్రీస్తును ఒక స్త్రీ గర్భం ద్వారా శరీరాన్ని ఆయనే అమర్చి ఈ లోకానికి పంపించాడు. అందుకని యేసుక్రీస్తు అంటాడు, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు తండ్రి అని. ఆ శరీరంతో నేను నిన్ను మహిమపరచాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ శరీరాన్ని కూడా క్రీస్తుకు ఇచ్చింది దేవుడే. కాబట్టి ఆ శరీరం అందు సంపూర్ణత ఉన్నది అంటే ఆ శరీరం ఎవరిచ్చారు? క్రీస్తుకు దేవుడిచ్చాడు. ఆ శరీరానికి మళ్ళీ శిరస్సు ఆయనే అంటే సంఘం. ఆ సంఘం ఇచ్చింది ఎవరంటే దేవుడే. ఆ సంఘానికి క్రీస్తును అధికారం ఇచ్చాడు, రాజుగా నియమించాడు. నా రాజును నేను నియమిస్తాను అంటాడు ఆయన. సియోను కొండ మీద నా రాజును నియమించాను అంటాడు. అంటే ఇవన్నీ కూడా దేవుని వలనే జరిగినాయి. అంటే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు, సంఘానికి అధిపతి, న్యాయాధిపతి. అలా మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి యేసుక్రీస్తు దేవుడు అని ఈ మాటను బట్టి చెప్పకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ సందర్భాలన్నీ చదువుతుంటే ఈయన ఎప్పుడేవాడంటే జగత్తు పునాది వేయబడక ముందే మరి నియమించాడు. ఈయన ఎప్పుడంటే ఆమెనను వాడును, మరి సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడని చెప్పి మనకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో లవోదికీయ సంఘంతో మాట్లాడినప్పుడు చెప్తుంటాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈయన మరి ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టినవాడు, దేవుని సృష్టికి మొదటివాడు, దేవుడు మొట్టమొదట కన్నవాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు అని మనం ఈ లేఖనాన్ని బట్టి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనడానికి వీల్లేదు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.